హైదరాబాద్ నగరం వణికిపోయింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలు నీట మునిగాయి. నాలాలు పొంగి పొర్లాయి. రోడ్లు చెరువులను తలపించాయి. చెట్లు నేల కురిగాయి. కాలనీలోని స్ట్రీట్లు నదులను తలపించాయి. వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించింది. దీంతో బైక్స్ కొట్టుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో కార్లు కొట్టుకుపోయాయి. వాహనాలు కొట్టుకుపోకుండా చీరలతో కట్టి కాపాడుకునే పరిస్థితి నెలకొంది. ప్రధాన రహదారులపై మోకాల లోతు వరకు వర్షపు నీరు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీసులకు వెళ్లే వారు నరకయాతన అనుభవించారు. గంట పాటు వర్ష బీభత్సంతో నగరం అతలాకుతలమైంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడటంతో నగరవాసులు భయాందోళనకు గురయ్యారు. ఈ భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రామ్నగర్ ఆశీర్వాద అపార్ట్మెంట్ దగ్గర మృతదేహం లభ్యమైంది. పార్సీగుట్ట నుంచి వరద నీటిలో రోడ్డుపైకి మృతదేహం కొట్టుకువచ్చింది. భారీ వర్షానికి కూలిన ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కూలిపోయింది. మరోవైపు ఎర్రమంజిల్లోనూ భారీ చెట్టు నేలకొరిగింది. పంజాగుట్ట కాలనీ సుఖ్ నివాస్ అపార్ట్మెంట్ దగ్గర పిడుగు పడింది. షెడ్డుపై పట్టడంతో కారు ధ్వంసమైంది. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. పిడుగుపాటుతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళన చెందారు. భవన ప్రహరీ కూడా ధ్వంసమైంది.